రేపు ఎంపీటీసీ టికెట్లు, సర్పంచుల టికెట్లు, జెడ్పీటీసీ టికెట్ ఇచ్చిన తర్వాత మీ అందరినీ గెలిపించిన తర్వాత మీరు గిట్ల ఎవరన్నా పార్టీ మారితే తస్మా జాగ్రత్త, మీ ఇంటి మీదికి డైరెక్ట్ గా వచ్చి దాడి చేస్తామని కూడా హెచ్చరిస్తా ఉన్నాను. అది ఎవరన్నా కానీ నాకు అవసరం లేదు, ఎవరన్నా కానీ. ఎందుకంటే ఆ ఎంపీటీసీ టికెట్, సర్పంచ్ టికెట్ ఇచ్చి నువ్వు గెలిస్తే అది నీ గొప్పతనం కాదు, అది ప్రతి టీఆర్ఎస్ పార్టీ కార్యకర్త కష్టపడేది మీరు మర్చిపోకూడదు అని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. అది టీఆర్ఎస్ పార్టీ కార్యకర్త కష్టం. కేసీఆర్ గారి జెండా పవర్, అది కేసీఆర్ గారు చేయబట్టే మనందరం గెలుస్తున్నాం. కానీ రేపు గెలిపించిన తర్వాత మీరు అమ్ముడు పోతే మాత్రం అమ్మ తోడే చెప్తున్నా, మజాక్ ఆడతలేరు. రేపు 1000 మందిని తీసుకొచ్చి ఇంటి మీద దాడి చేసి తుక్కు చేసి చెప్పేస్తా. ఇది కమలాపూర్ మండలికే కాదు, మొత్తం హుజరాబాద్ నియోజకవర్గంలో ఉన్న 5 మండలాలలోకి ఎవరికి ఇష్టం కూడా చెప్తా ఉన్నాం. ఎందుకు ఇంత బలంగా చెప్తా ఉన్నానంటే, ఇలా వాళ్ళ టీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు కష్టపడి గెలిపిస్తే ఇలా కొంతమంది దొంగలు ఎమ్మెల్యేలు అమ్ముడు పోతే ఆ ఎమ్మెల్యేనే పెట్టలే మొత్తం మంత్రుల ముంగట, అరే నువ్వు దొంగ విధంగా నా కొడుక అని చెప్పిన ఆ రోజు నిలదీసిన ఓ ఎమ్మెల్యేనే పెట్టలేదంటే ఇక మీ ఎంపీటీసీ, జెడ్పీటీసీ, సర్పంచ్ పరిస్థితి ఆలోచన. కాబట్టి మీరు ఒక్కరిదే కాదు, ఇది బీఆర్ఎస్ పార్టీ వాళ్ళ కష్టం చెప్తున్నాం. మీకు ఉదాహరణ చెప్తా ఉన్నాం. నేను ఇలా ఇట్లా గెలిచిన, ఇలా బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు కష్టపడితే ఇలా నేను ఎమ్మెల్యేగా గెలిచిన. ఇలా ఎమ్మెల్యేగా నేను గెలిచిన తర్వాత కాంగ్రెస్ పార్టీకి నేను పోతాను చాలా మంది అనుకుని గెలిచినట్ట. అలా అధికారం వాస్తవంగా కూడా కాంగ్రెస్ పార్టీలో రాహుల్ గాంధీ దగ్గర నుంచి మొదలు పెడితే కింద వార్డు మెంబర్ వరకు నాకున్న పరిచయాలు ఎవరికి లేకపోవచ్చు, ఇప్పుడున్న కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి కూడా లేకపోవచ్చు, కానీ పరిచయాలు ఉన్నాయి కాంగ్రెస్ పార్టీ. కానీ నన్ను పోటీ చేయండి, ప్రైమ్ మినిస్టర్ అయితే నేను ఎంఓఎస్ సెంట్రల్ మినిస్టర్ చేస్తామన్నాం. లాస్ట్ కి దానికి 2 లొక్కపోతే 100 కోట్ల రూపాయలు ఇస్తామన్నాం. బిడ్డ నాకు ఏది వద్దు, నన్ను కేసీఆర్ ఎమ్మెల్సీ చేసిండు, విప్ చేసిండు, ఎమ్మెల్యే చేసిండు. కేసీఆర్ కష్టకాలంలో కేసీఆర్ గులాబీ జెండానే వస్తా తప్పితే ఈ పార్టీకి రాజీనామా రాడు. ఏ కేసులో చేసుకోని, ఎన్ని కేసులు పెడుతున్నా పెట్టుకోని అని చెప్పిన. ఎన్ని కేసులు పెడుతున్నా పెట్టుకోని, మీరు ఏం చేస్తారో చేసుకోరి. కానీ మీరు ఇచ్చిన 6 గ్యారెంటీలు, 420 హామీలు మా హుజరాబాద్ నియోజకవర్గ ప్రజలకు ఇచ్చేవారికి, మీ తెలంగాణ రాష్ట్రం ప్రజలకు ఇచ్చేవారికి నిన్ను ప్రశ్నిస్తూనే ఉంటా అని చెప్పిన. అదే విధంగా నేను ప్రశ్నిస్తూనే ఉన్నా. ఏం చేస్తాడు ప్రశ్న? రోజు కేసు. ఇప్పటిదాకా నా మీద 86 కేసులు పెట్టిండు. ఏం బీకిండు? ఏం బీకలేడు. ఏం బీకుతాడు కేసులు పెడితే?